హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు నేనైతే ట్రూ ఎస్ఎంపి టూర్ అయితే చేయబోతున్నాను. ఒక్కదాన్ని చేద్దాం అనుకున్నా, కానీ సిద్ధేష్ కూడా వచ్చాడు కాబట్టి వాటిని కూడా ఉంచేసామన్నమాట వీడియోలో. సో ఫస్ట్ ఇది మా ఎస్ఎంపి అనమాట. ఫస్ట్ ఇది వీవ్ వరల్డ్. ఓకే, దాంట్లో బ్రో మన యాక్షన్స్ అండ్ స్టఫ్ ప్యాక్, ఒక టెక్స్చర్ ప్యాక్ అవన్నీ వేసి ఎటర్నస్లోకి మార్చేసేలోపు షేడర్స్ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. ఫస్ట్ ఇది ఎంట్రీ. ఈ మా సిద్ధేష్ కట్టాడు, అప్రాక్సిమేట్లీ 3 days కట్టాడు ఆ ఇల్లుని. సో ఇది మా ఎలక్షన్ మిషన్ అన్నమాట. సో ఇలా సారీ బై మిస్టేక్ వేసాం. ఇలా మనం బ్రెడ్ అయితే వేస్తే, బ్రెడ్ అయితే బ్రెడ్ కాదు, పేపర్ వేస్తే అలా వెళ్ళి హాపర్లో నుంచి చెస్ట్లోకి వస్తుంది. సో ఇప్పటికీ ఉంది చూసారా మేము చేసిన ఎలక్షన్. దీది అంటే నేను, గీతాంశ్, గీత అంటే గీతాంశ్. एस्थेटिक मिनिस्टर कौन है जो एसएमपी को ब्यूटी का काम में है? ఓ, నేను ఎస్థెటిక్ మినిస్టర్ని ఎవరు అపాయింట్మెంట్ చేయాలి ప్రస్తుతానికి, బికాస్ అందరు ఎస్థెటిక్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలిసి ఇది దీది లోగో బనాయే. ఇప్పుడు వద్దుగా స్లోగా మనకి లోగోకి ఒక మంచి లోగో కావాలి. మీకు తెలిస్తే ప్లీజ్ నాకైతే డిస్కౌంట్లో జాయిన్ అయ్యి పంపించండి. నేను ఆ లోగో కడుతాను పక్కా. సో అనుకుంటున్నాం ఇది వాడి ఫస్ట్ హౌస్ అనమాట. వీడు కట్టాడు ఎస్ఎంపీలో వీవ్ వరల్డ్. మీతో మేము నార్మల్గా ఆడదామని చెప్పి చేసిన వరల్డ్ని మేము అందరం ఎస్ఎంపీ చేసాం. వీడికి చెప్పాలి స్లోగా బనా ఎస్ఎంపీ కంటే సర్చ్ చేయాలని చెప్తున్నాను మంచిది, బికాజ్ ఒకసారి ట్రై చేసాక అది బాగాలేదు. సర్చ్ చేయాలి. క్యా అంటే వీడికంటే ఏంటి, ఐ థింక్ అందరికీ హిందీ వచ్చే ఉండొచ్చు, బికాస్ అర్థమవుతుంది అందరికీ, ఎందుకంటే స్కూల్ లెవెల్లో హిందీ నేర్పించారు కాబట్టి. ఇది వ్యూ కట్టాడనమాట పోర్టల్ని. ఇక్కడ క్రీపర్ పేలిపోయింది, బాగా అయితే చేయలే మన వాళ్ళు, చెప్పి చేయించాలి. సో ఒక విలేజ్ అనమాట, కోస్టల్ విలేజ్. టెంపుల్ తెలుసుగా గైస్ మీకు అందరికీ మైన్క్రాఫ్ట్లో. సో ఆ కోస్టల్ విలేజ్ అనమాట ఇది. ఎవరైతే చేసింది ఇక్కడ గలీసు. సో దాన్నే మేము ఎస్ఎంపీలా చేసామన్నమాట. ఒక 3 times చేసాక అటర్నస్లో అయితే వచ్చింది. వీవ్ చేసిన వాడిది ఇది. ఓకే, వదిలేవండి. వీవ్ చేసిన దాంట్లో వరల్డ్లో నాకు వాడు ఎక్స్పోర్ట్ చేసి వరల్డ్ ఇచ్చాడనమాట. వాడి మొబైల్ ఇంకా చాలా ల్యాగ్ అవుతుంది. సో ఇదైతే మీటింగ్ హాల్ అనమాట ప్రస్తుతానికి. మేము ఎలక్షన్లో వచ్చాక మనకి రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది ఎలక్షన్ మాట్లాడేది. సో ఇలా మనం టైప్ చేయాలి, బికాజ్ వీళ్ళకి అందరు డిస్కౌంట్లో అయితే ఉన్నారు గాయస్, బట్ మాట్లాడరు ఎవరు, బికాజ్ నాకు హిందీ మాట్లాడడం రాదు సరిగ్గా. టైప్ అయితే చేస్తాను, అర్థం చేసుకుంటాను, కానీ అంత తెలుగులో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది కదా ఎవరికైనా. సో నాకు అంత సరిగ్గా రాదు హిందీ. సో ఇది ఎంట్రీ అనమాట. ఫస్ట్ ఎంట్రీ రాగానే ఇదేంటి ఇక్కడ వింతగా అనుకోకండి. సో ఇది ఫస్ట్ బాగా అయితే జాయిన్ అయినప్పుడు మేమందరం హౌసెస్ అయితే కడుతున్నాం ఆ టైంలో. సో భార్గవ్ని కూడా కట్టమని చెప్తే భార్గవ్ సీక్రెట్ హౌస్ చేశాడు, బెడ్రూమ్. సో ఒక బెడ్, ఒక యాన్యువల్, అంతే, ఇంకేం లేదు భార్గవ్ ఇంట్లో. సో ఇది వాడు ఫస్ట్ హౌస్ అనమాట. సారీ వాడానని చెప్పి వాడు చూస్తే ఫీల్ కాకండి, ఫ్రెండ్ కాబట్టి అలా అన్నాను అంతే. సో ఇలా వాడు భార్గవ్ చేశాడు. నెక్స్ట్ ఇది ఎంచాంట్మెంట్ ఏరియా. ఇది బతావ్ అంటే చెప్పు, ఏంటి చెప్పు. బంకర్. ఓ గాయస్, వీళ్ళు ఒక దాంట్లో సిరీస్ చూస్తున్నారు మైన్క్రాఫ్ట్లోది. మన సైడ్ యూట్యూబర్స్ కాదు ఇది నార్త్ ఇండియా యూట్యూబర్స్ది. సో నేను చూస్తాను. సో వద్దని చెప్తున్నాను. వాడు ఏమైనా కట్టాలంటే మినిస్టర్ పర్మిషన్స్ అందరిది కావాలి మనకి. సో హోల్డ్ అయితే పెట్టాలి, అప్పుడే
కంప్లీట్ నేను బిల్డ్ చేయాలి. సో అందుకని చెప్పి ఇది ఎంచాన్మెంట్ ఏరియా. వ్యూ అయితే చేశాడు కానీ రికార్డ్ చేశాడు, వాడి మొబైల్లో స్పేస్ లేక అది రికార్డ్ కాలేదన్నమాట సరిగ్గా. సో ఇది వ్యూ హౌస్, ఇది వ్యూ పాత్. సో ఇది వాడి ఇల్లు. మన బ్రో పీసీ సెటప్ ఉన్న రూమ్లో. సో ఇది వాటర్, ఒక పెద్ద రూమ్, చెస్ట్ ఏరియా. ఇదేంటాడు అట్లా పెట్టి తెచ్చిండాడు. సో ఇటు వెళ్తే ఒక గెస్ట్ రూమ్ అనమాట. అచ్చతో ఏది ఎక్కువ ఫీల్ అవ్వవు. అదే నేను వీడియో చేస్తుంటే ఏదైనా వీడియో. సో ఇక్కడ ఒక ఇల్లు, అంత ఎల్లతో నేను చూపించాను డీటెయిల్గా, బికాస్ ఎవరు లేరు ఆన్లైన్లో. మనం ఏమైనా తీయకపోయినా తీసినామని చెప్తారనమాట, అందుకే అవసరమా అని చెప్పి. ఇది వాటర్ ఇల్లు. సో మన దాంట్లో ఉన్న అందరికీ అయితే వైట్ ఉంది గాయస్, గీతాంచుకి తప్ప. సో ఇది వాటర్ ఇల్లు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది నువ్వు కట్టవా అని అడిగితే సరే కడతా అని చెప్పన్నా నేను వాడికి. సో చెప్తున్నా అనమాట, వీడు రా 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 అంటుండో. సో నేను వీడియో చేస్తున్నాను అని చెప్పా. సో దిఖా రహా హై, దిఖా రహా అని పెట్టాను. ఓకే ఓకే. సో ఇది ఇల్లు, ఐ థింక్ 3 floors ఉంటాయి. ఇది నేను ఓన్గా కట్టలే గైస్, వాడు వాడు వస్తుంది. సారీ గైస్, వాటర్ పంపించాడు నీకు ఏ ఇల్లు కావాలా అని చెప్పి. సో ఇది పంపించాడు. కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంది, తర్వాత మొత్తం ఆయనకు కొంచెం పర్లేదు. ఈ టెక్స్చర్ ప్యాక్ ఇస్తే వీడియోలు చాలా బాగుంటుంది గాయస్. ఇలా లైన్స్ కాకుండా నీట్గా క్లారిటీగా ఉంటుంది. క్లచ్ చేద్దాం మనం ఇప్పుడు. క్లచ్ అయితే అయింది ఐ థింక్ సో. ఇప్పుడు ఆ పింక్ హౌస్ కనిపిస్తుంది గాయస్, ఆ హౌస్ నాదనమాట. వేదశ్రీ అనిపించి చూడండి. అటు వీడొకడు క్రౌడ్ చేస్తాడు. ఈ టెక్స్చర్ వల్ల క్రౌడ్ చేసిన అర్థం కావట్లే గాయస్ ఏం చేస్తున్నారో వాళ్ళు. సో మీకు ఈ టెక్స్చర్స్ ఎలా తీయాలో తెలుస్తే టర్నర్స్లో చెప్పండి ప్లీజ్, నాకు నేను అడుగుతున్నాను. సో ఇది నా బెడ్రూమ్. ఇలా కింద ఒక హాల్, పైన బెడ్రూమ్. ఇది ఒక చెస్ట్ ఏరియా చిన్నది, ఎంటర్ చెస్ట్ కూడా ఉంచాను. సో ఇప్పుడు కిందకి వెళ్దాం. కింద 4 rooms ఉన్నాయి గాయస్, మీకు తెలియకుండా 5 rooms. ఒక హాల్తో ప్లస్ ఒక 5 rooms చేశాను నేను. అక్కడ అది ఎవరికి తెలీదు. వీడిపోతే నన్ను పోనీ అట్లే, నువ్వు పోనన్నా అక్కడ పోయాడు. ఈ యాక్షన్స్ అండ్ స్టఫ్ ప్యాక్ వల్ల క్యూట్గా అనిపిస్తుంది క్యారెక్టర్ మూవ్ అయినప్పుడల్లా. క్యూట్గా ఇలా కొడతామా, వద్దొద్దు రావట్లేగా ఇస్తుంది. సో మనం మొబైల్తో ట్రై చేద్దాం, పోతుంది లేదా. మొబైల్లో కూడా రావట్లేదు నిజంగానే. ఆ లోపలికి వెళ్ళాడు అన్న రూమ్స్లోకి వెళ్ళాడు. సో ఇదొక రూమ్ అనమాట, లైబ్రరీ. పైకి ఎక్కితే మనకి పోర్షన్స్ చేసుకోనికి ఒక చిన్న రూమ్. అది ఇప్పటిదాకా వీళ్ళెవరికి తెలియదు అనమాట. సో ఇప్పుడే చూస్తుండు. ఒక వ్యూకి వాటర్కి తప్ప ఇక్కడ 4 rooms ఉన్నాయని చెప్పి ఐ థింక్ ఎవరికి తెలీదు. బికాజ్ డైరెక్ట్గా రాగానే ఆ మధ్యలో ఉన్న ల్యాడర్ చూసేసి ఎక్కేసి పైకి వెళ్ళేసి చూస్తున్నారు. సో దీంట్లో కూడా ఎన్ని చేయొచ్చు అని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. సో వాళ్ళ గ్లాస్ పెట్టట్టు బాగుంటుందని చెప్పి లుక్ వైజ్. సో ఈ రూమ్ ఒక కిచెన్ అన్నమాట. కిచెన్ పైన వెళ్తే ఒక పెద్ద స్టోరేజ్ ఏరియా చేసేసాను, ఏం చేయాలో తెలియక. సో స్టోరేజ్ ఏరియా మీకు ఆర్మర్ ఎంచాన్మెంట్ అవన్నీ ఎలా వచ్చాయంటే మీకు అక్కడ డేస్ ప్లేట్ కనిపిస్తుంది. 194 days మేమైతే ఆడాము. 200 days దగ్గరలో అయితే ఉన్నాము మేము ప్రస్తుతానికి. సో మేము ఎలా చేసామంటే ఒకళ్ళు డైమండ్స్ తీసుకొస్తే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి ఏన్షియంట్ డబ్ల్యూస్ కలెక్ట్ చేశారు, కొంతమంది ఏరియాస్ క్లియర్ చేశారు. అలా చేసాం. నేను ఎక్కువ శాతం
నేనే చేశాను అనుకోండి. ఇది గీతాంశ్ హౌస్, వీడికి కూడా నేనే కట్టాను. మా గీతాంశ్ ఫీల్ కార్డు గైస్, సో అందుకే చెప్పాను నేను గీతాంశ్ అని చెప్పి. సో ఇది గ్లాస్ అయితే మనోడు పెట్టాడనమాట. పూల్, ఇదొక కిచెన్, బ్యూటిఫుల్ కిచెన్. ఇటు చూస్తే చిన్న చెస్ట్ ఏరియా, ఇటు వెళ్తే ఒక బ్యారల్ ఏరియా, అది ఎవరికి తెలియదు. సో ఆడ మధ్యలో బొక్క కనిపిస్తున్నా ఏంటని అనుకోకండి, అది గీతాన్ సీక్రెట్ బేస్. వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు, కవర్ చేసుకోడు. వాడి సీక్రెట్ బేస్ ప్రతి ఒక్కరికి కనపడాలంటూ పెడతాడు వాడు. సో మనం ఏం చేయలేం. సీక్రెట్ బేస్ అయితే నేనైతే చూపించలేను, బికాస్ వాడేమేమి పెట్టాడో నాకు తెలుసు కాబట్టి నేను చూశాను. ఐ థింక్ ఒక వాటర్ బార్గో తప్ప మిగతా అందరికి తెలుసు. సో ఇది భార్గవ్ హౌస్, బాగుంది కదా. వాళ్ళ బర్త్డేకి మేము గిఫ్ట్ ఇచ్చామన్నమాట, ఎస్ఎంపీ మెంబర్స్ అందరం. సో వాటిలో చూపిమంటుండే, ఇట్స్ మైన్. ఇది సిద్ధేష్ హౌస్ అనమాట. అది నీది ఏమేరా అంటుండే ఇది వాడితే. సో ఇది మాత్రం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అందరం కలిసి కట్టిన ఎస్ఎంపీ అనమాట. ప్రస్తుతానికి ఓట్ని కుక్కుందా కొడుకుదామని ఎంత ట్రై చేస్తుందో. ఇదొక అది టీవీ గైస్, డోంట్ వరీ, టీవీ. ఇది వాష్రూమ్. ఇక్కడ ఒక చెస్ట్లో బ్లాక్స్ ఆఫ్ కార్డ్స్. ఇక్కడ నుంచి మనం ఇంకో రూమ్కి వెళ్తే ఇది కిచెన్. అదేంటి ఒక మనం వెజిటేబుల్స్ కట్ చేస్తాం కదా అది. ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక బాల్కనీ పక్కన ఒక ఎండర్ చెస్ట్ ఉంది. సో ఇక్కడే పనుకుందాం మనం ఈరోజు. ఎవరి ఇల్లు కనిపిస్తే వాళ్ళ ఇల్లు పనుకుంటున్నాను గాయస్. సో ఈ ఎస్ఎంపీలో ఎక్కువ శాతం ఆడంది ఎవరంటే భార్గవ్ అండ్ వాటర్ అనమాట. సో ఇదొక ఈ బ్లాక్, ఐ మీన్ నేను చేశాను, వాడికి చేయవా అంటే చేశాను అనమాట అప్పుడు ఆన్లైన్లో ఉంటే నేను. సో ఇది బ్యారల్, ఓకే నేను చేశాను. సో ఐ నో. ఒక బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్, మంచి వ్యూ వస్తుంది వాడిది పైనుంచి. సో ఇప్పుడు మనం భార్గవ్ దగ్గరికి అయితే, ఐ మీన్ భార్గవ్ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. భార్గవ్ హౌస్, 2 స్విమ్మింగ్ పూల్స్. నేను ఎక్కువ శాతం బిల్స్ కడితే గాయస్ ఒక 1-2 days పడుతుంది. ఇంకా పెద్ద వీలైతే 2-4 days పడుతుంది అనమాట నాకు. సో భార్గవ్ బర్త్డే రోజే నేను కట్టాను, ఇది ఒక 1 hourలా కట్టేసా. సో భార్గవ్కి చూపించినప్పుడు ఇట్లా రూమ్ స్కీమ్స్ ఏం చూపించలే నేను ప్రస్తుతానికి, ప్లెయిన్గా రాగా అయితే చూపించా. సో ఇది చాలా ఎమోషన్ అయితే అయ్యిండే మన భార్గవ్ అయితే. ఆ వీడియో, బర్త్డే పార్టీ వీడియో కూడా సిద్ధేష్ ఛానల్లో అయితే ఉంది గాయస్, చూడండి అది కూడా. సో మన ఫ్రెండ్స్ ఛానల్స్ అందరికి సబ్స్క్రైబ్ చేయండి. విపాత్ 2.0, సిద్ధేష్ గేమర్స్, ఇట్స్ వాటర్ 455, భార్గవ్ ఫ్రెండ్ గేమర్. భార్గవ్ మీ అందరికి తెలిసే ఉండొచ్చు. సో అందరికి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇట్లా పైన ఒక చిన్నది పెట్టాను అనమాట, సీక్రెట్ పెట్టుకోవడానికి. ఇంకైనా మార్చాలనుకుంటే వచ్చినాక మార్చుకోవచ్చు. భార్గవ్ స్టెప్స్ పెడుతుందా, హెల్త్ తక్కువ ఉంది. సో ఇదంతా అయిపోయాక ఇక్కడ ఒక రూమ్ చేద్దామని మర్చిపోయాను. నా డెఫిషియన్సీ 5 ఉంది ఎక్స్లో, సారీ. ఇక్కడేం చూపిస్తాను అని చెప్పి చూపిను నాతో పాటు. రా బయటికి, వీళ్ళకి తెలుగు అర్థం కాదు గాయస్. సో ఇప్పుడు మనం ప్లాంక్స్ పెడదాం. సో ఇక్కడ ఒక రూమ్ చేసుకోవచ్చు సీక్రెట్గా.
అవన్నీ వేస్ట్ ఆఫ్ ఏరియా. దాని బదులు మనకి ఇష్టం వచ్చినవి కట్టుకోవచ్చు. డోర్ క్లోజ్ చేద్దాం. బై మిస్టేక్ ఎవరైనా వెళ్ళే టైంకి క్రీపర్ ఉందనుకోండి పట్టన అయిపోతుంది. సో ఆలోపు పేలింది క్రీపర్ నేను కట్టే టైంకి. సో ఇక్కడ ఒక టౌన్ హాల్ అయితే కట్టాలి గాయస్. అది సిద్ధేష్ కడతా అంటుండు టౌన్ హాల్. నిన్న వ్యూ అయితే లైవ్ అయితే చేశాడు SMP టూర్ అని చెప్పి. దాంట్లో టౌన్ హాల్ అయితే సగం కట్టి సగం ఉన్నదన్నమాట. ఫస్ట్ సిద్ధేష్ కడతా అని చెప్తే నేను సర్వర్ను ఆన్లైన్ చేశాం. బట్ ఏమైందంటే ఇప్పుడు కింద వేసే మనం ముందు బిల్డ్ చేయడానికి మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా 5-6 బ్లాక్స్ అని చెప్పి, అది తప్పు తీసుకుండు. నేనున్నా కాబట్టి ఇది ఫుడ్ ఫామ్, నేనున్నా కాబట్టి చెప్పాను వాడికి, లేకపోతే మొత్తం ఖరాబ్ అయిపోయేది పూర్తిగా. నిజంగా చాలా ఖరాబ్ అయిపోయేది. సో వాడి లైవ్లో ఒక 3 బిల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి ఐరన్ ఫామ్, గోల్డ్ ఫామ్ ఉంది. గోల్డ్ ఫామ్ అండ్ XP ఫామ్ కూడా చాలా వర్క్ అవుతుంది, మంచిగా ఫాస్ట్గా XP అయితే వస్తుంది. సో నేను వాడు లైవ్ కంటే ముందు రికార్డ్ చేశాను కాబట్టి మళ్ళీ రికార్డ్ చేయాలంటే అవసరమా అని చెప్తున్నా మీకు. సో అది బ్రిడ్జ్. వీడికి సీడ్స్ పెట్టమని చెప్తాం. సిద్ధేష్, వీడికి మేము సిద్ధు అని చెప్తాము. సీడ్స్ లాగావు అని చెప్తున్నా, మేము సీడ్స్ పెట్టు అని చెప్తున్నా. సో అది చూసాక ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ వీవ్స్ నేను గీతాంశ్ అయితే బిల్డ్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే వాడు ఏదో GTAలోనో దేంట్లోనో చూశాడంట ఈ బ్రిడ్జ్. దాన్ని రెప్లికేట్గా చేద్దాం అనుకుంటే అది ఇంకెలా అయిపోయింది, కానీ బాగానే ఉంది అని చెప్పి తీయద్దని చెప్పన్నా. సో ఇన్ని బోర్డ్స్ ఎందుకు ఉన్నాయంటే గీతాంశ్ అక్కడ ఐస్ తీసుకొచ్చి ఐస్ రోడ్ కట్టాడు. ఆ ఐస్ రోడ్కి బోట్ పోవడానికి వింతగా పోతుంది. సో మేము తీసేసాది నేను. సో కాబట్టి దానికి బదులు బ్రిడ్జ్ అయితే కట్టాము. ఈ బ్రిడ్జ్ కట్టినప్పుడు కూడా నడుచుకుంటే అలా అని చెప్పంటుండు. సో ఇలా అయితే చేసామన్నమాట. ఇది ఇంతేగా, ఇంకేం లేదు చూపించడానికి మా SMP టూర్లో గాయస్. సో ఇంకా 3 బిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నేను లోగో కట్టడానికి అయితే వీడియో అయితే చేస్తాను. సో అప్పటిదాకా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి వేదశ్రీ గేమ్స్. అలాగే మన ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.